అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. వర్షాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. విజయనగరంలో కూడా అలాగే ఉన్నాయండి. ఇంకా ఈరోజు స్కూళ్ళన్నిటికీ సెలవులు అయితే ఇచ్చేస్తారు. జిల్లా కలెక్టర్ అయితే స్కూళ్ళకు సెలవుమని ఇంకా ఆదేశం ఇవ్వడంతో స్కూళ్ళన్నీ సెలవులు అయితే ఇచ్చేసారండి. ఎందుకంటే విజయనగరంలో కూడా ఎక్కువ వర్షం పడింది. దానివల్ల సెలవులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ వర్షాల కారణం వల్ల స్కూల్ అనేది సెలవులు ఎక్కువైపోయాయండి. బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది ఇక్కడ మా అమ్మాయిది. ఇంకా నవ్వుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్తో అలాగా సరదాగా గడిపేస్తూ ఉందండి. చాలా సింపుల్గా అయింది బర్త్డే. వాళ్ళ ఫ్రెండ్స్ 4-5 వచ్చారండి. అలా బర్త్డే సెలబ్రేషన్ చేసేసుకుంది. వినాయక చవితి అయిపోయిన తెల్లారి సెప్టెంబర్ 8వ తారీఖు అనేది బర్త్డే జరిగిందండి ఈవిడది. అంటే వినాయక చవితి దగ్గరలో ఉన్నప్పుడు, పండుగ దగ్గరలో ఉన్నప్పుడు పుట్టింది ఈవిడ. అందుకే వినాయక చవితి సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ ఒకేసారి వస్తాయండి. సింపుల్గా అయితే చేసేసుకుంది. వాళ్ళ క్లాసుల్లో ఏమైనా చాక్లెట్స్ కానీ ఏమైనా చిన్న గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా అవకాశం లేదండి. ఆదివారం రోజు వచ్చేసింది బర్త్డే. ఇంకా చాక్లెట్స్ కూడా పంచడానికి అవకాశం లేదు. మళ్ళీ ఈరోజు నెక్స్ట్ డే కూడా సెలవు ఇచ్చేసారు. ఇంకా అందుకే కొంతమంది ఫ్రెండ్స్తో అలాగా బర్త్డే చేసుకుందండి. వర్షం వల్ల కొంతమందిని పిలిచిన కానీ రాలేకపోయానండి. వర్షం పడుతూనే ఉంది, ఒకటే వర్షం. కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు రాలేరు కదండి పిల్లలు, నైట్ టైం అది కాక. కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే వచ్చారండి. ఇక వాళ్ళ ఫ్రెండ్స్తో అలా సెలబ్రేషన్ చేసేసుకుంది. యువతల మా అబ్బాయి అండి, తెలుసు కదా, మీరు వీడియోలో చూస్తూ ఉంటారు కదా. మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్, నెక్స్ట్ డే వినాయక చవితి, నెక్స్ట్ డే బర్త్డే కదా. ఈ విధంగా అయితే అన్నీ జరిగాయండి. ఈ విధంగా బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా సింపుల్గా చేసామండి. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి.